కోనసీమ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కపిలేశ్వరం మండలం చినకోరుమిల్లి గ్రామానికి చెందిన అంబటి సుబ్బారావు ఆయన భార్య మరియమ్మతో కలిసి పండక్కి కొత్త బట్టలు కొనేందుకు రామచంద్రపురానికి బైక్పై బయలుదేరారు. కే గంగవరం మండలం పామరు వద్ద అతివేగంగా వచ్చిన కారు బైక్పై వెళుతున్న భార్యాభర్తలను ఢీకొట్టింది. ఆ తర్వాత పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరియమ్మను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ మనం ఆన్ స్క్రీన్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది ఈ ప్రమాదం. కారు బీభత్సాన్ని సృష్టించింది. ఘటనలో ఒకరు మృతి చెందారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కపిలేశ్వరం మండలం చినకోరుమిల్లి గ్రామానికి చెందిన అంబటి సుబ్బారావు ఆయన భార్య మరియమ్మతో కలిసి పండక్కి కొత్త బట్టలు కొనేందుకు రామచంద్రపురానికి బైక్పై బయలుదేరారు. కే గంగవరం మండలం పామరు వద్ద అతివేగంగా వచ్చిన కారు ఈ బైక్పై వెళుతున్న భార్యాభర్తలను ఢీకొట్టింది. ఆ తర్వాత పంట పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరియమ్మను ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ హరీష్. హరీష్, అసలేం జరిగింది? పండుగ వేళ చాలా దారుణం చోటు చేసుకుంది. బట్టలు కొందా అని చెప్పి వెళ్తున్న భార్యాభర్తలను కారు ఢీకొట్టడంతో భర్త చనిపోవడం జరిగింది. ఈ సంఘటన కేగంగవరం మండలం పామర్లో, రామచంద్రాపురం నియోజకవర్గంలో కేగంగవరం మండలం పామర్లో జరిగింది. ఈ సంఘటన జరిగే ప్రాంతంలో ఒకవైపు పంట బోధ అంటే పంట కాలు ఉంటుంది, మరోవైపు రోడ్డు ఉంటుంది. రోడ్డు నుంచి కారు ముందు వెళ్తున్న మోటార్ సైకిల్ ఢీకొట్టడంతో ఆ మోటార్ సైకిల్ మీద ఉన్న భార్యాభర్తలు ఒక్కసారిగా కింద పడిపోయారు. అందులో భర్త ఎవరైతే మోటార్ డ్రైవ్ చేస్తున్నారో అతను తీవ్ర గాయాలు మృత్యు జరిగింది. కపిలేశ్వరపురం మండలం చినకోరుమిల్లి గ్రామానికి చెందిన అంబటి సుబ్బారావు అతను భార్య మరియంతో కలిపి రామచంద్రాపురం వచ్చి మొత్తం చుట్టూ ప్రాంతం అంతా వచ్చి రామచంద్రాపురంలో బట్టలు కొనుగోలు చేస్తారు అనే సందర్భంగా వీళ్ళు కూడా అదే ఉద్దేశంతో అక్కడికి రావడం జరిగింది. తీసుకుని వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర విషాదం చోటు తీసుకుంది. అంబటి సుబ్బారావు అక్కడికక్కడ చనిపోయాడు. మరియమ్మ కూడా తీవ్ర గాయాలేదు, ఆయన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బైక్ ఢీకొన్న కారు కూడా పంట బోధలోకి వెళ్ళిపోవడం జరిగింది. పంట బోధలోకి దూసుకెళ్ళిపోవడం జరిగింది. అయితే కారులో ఉన్న వాళ్ళకి పెద్దగా ప్రమాదం జరగలేదు. జరిగిన ఘటనలో సుబ్బారావు మృతి చెందడంతో కుటుంబంతో తీవ్ర విషాదంలో మిగిలిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.